జీవితంలో కొన్ని విషయాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయండి. కానీ అవి అతలాకుతలం చేసేస్తాయండి. అంటే భవిష్యత్ ఒక్కసారి అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం పెద్దగా శ్రద్ధ తీసుకోం కొన్ని విషయాల గురించి. సో, అటువంటి ఒక విషయాన్ని గురించి కాసేపు మాట్లాడుకుందామండి. అదేంటంటే ప్లానింగ్, అంటే ప్రణాళిక. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా ఒక ప్రణాళిక వేసుకుంటారండి. వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రణాళిక గురించి, అంటే ప్లానింగ్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఈ ప్లానింగ్ ఉన్నవాడిని మనం ఎక్కువ భాగం నమ్మొచ్చండి. ఆ మాటకు వస్తే అతన్ని స్నేహితుడిగా కూడాను స్వీకరించవచ్చు. అలాగే బాధ్యత గల వ్యక్తిగా కూడాను మనం అతన్ని గుర్తించవచ్చు అన్నమాట. అయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లల్ని ఏ చిన్న పనులు కూడాను చేయించకుండా దూరం పెడతారనుకోండి, క్రమక్రమంగా వాళ్ళలో భయము, నిర్ణయాలేమి, ఏమన్నా మనము నిందకు గురవుతామేమోనన్న ఒక అభద్రతా భావంతో కూడాను ఉంటారు వాళ్ళు. ఇది మెల్లమెల్లగా ఏమవుతుందంటే పెరుగుతున్న కొద్దీ ఎస్కేపింగ్ మెంటాలిటీగా, అంటే ఫలాయనవాదంగా మారిపోతూ ఉంటుంది వాళ్ళల్లో. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే స్వార్థం అన్నది కూడాను తెలియకుండా వాళ్ళల్లో బిల్టప్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది జీవితం ఎట్లాగా ఉంటుందంటే బాల్యంలో, ఆ మాటకు వస్తే కౌమారం, యవ్వనంలో కూడాను ప్రతి చిన్నదానికి కూడాను వాళ్ళు విమర్శలకు గురైపోతూ ఉంటారండి. అలా కాదు నాన్న, ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే తప్పకుండా నువ్వు అనుకున్న సాధిస్తావని చెప్పేవాళ్ళు లేరు. అని కుటుంబాల్లో ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రులకు కూడాను చదువు లేకపోవటం వల్ల వాళ్ళల్లో భయం ఉంటుంది. ఆ తల్లిదండ్రులు ఆ భయాన్ని పిల్లల మీదకు మెల్లమెల్లగా తోసేస్తూ ఉంటారు అన్నమాట. అటువంటిప్పుడు ఇటువంటి వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, ఇటు మొదటి నుంచి నా జీవితం విమర్శలకు గురైంది, ఒకవేళ కనుక నేను ముందుగా ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ కనుక ఫలించకపోతే మళ్ళీ ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా నన్ను విమర్శిస్తూ ఉంటారు అని చెప్పేసి ఒక సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు అలాగా ఫిక్స్ అయిపోతారండి. ఇలా సబ్కాన్షియస్ మైండ్లో ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత దాని నుంచి వాళ్ళకి బయటపడటం కష్టం. అలాగే ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఇదేంటంటే ప్లానింగ్ అంటే మార్పు తప్పనిసరి అండి. ఆ మార్పుని స్వీకరించడానికి మనం సమాయత్తంగా ఉండాలన్నమాట. అలా కొత్తదనాన్ని ఊహించలేని మానసిక స్థితిలో గనక ఉంటే, నేను ఇందాక చెప్పినట్టుగా భవిష్యత్తు అంధకారం అయిపోతూ ఉంటుందండి. అంటే ఇవన్నీ ఏమంటామంటే ఫిక్స్డ్ నోషన్స్ అంటారు, ఒక స్థిరమైన అభిప్రాయాలు. దాని నుంచి వాళ్ళు చాలామంది బయటపడలేరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్లానింగ్ చేయటంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారండి. ఆధ్యాత్మికంగా టచ్ చేయకుండా ఏ సబ్జెక్ట్ని నేను వదలను, మీకు తెలుసు కదా. అంటే ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే ఇవన్నీ కూడాను పూర్వజన్మ వాసనలు, సంస్కారాలన్నీ కూడాను చెప్పొచ్చండి. అంటే కొంతమంది జీవితం ఎట్లా ఉంటుందంటే ప్రారబ్ధ కర్మ అధీనంలో ఉంటుంది అన్నమాట. సరే, కాసేపు విషయాన్ని పక్కన పెడితే కొంతమంది కంఫర్ట్ జోన్లో ఉండటానికే ఇష్టపడతారండి. దాని నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కూడాను. అసలు ప్లానింగ్ గురించి ఆలోచించరు వాళ్ళు. అయితే కాలం మారిపోతూ ఉంటుంది కదా, టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. 10 ఏళ్ల క్రితం ఉన్న కాలంలోని పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు వేగం కూడా పుంజుకుంది. కాబట్టి ప్రతి చిన్న విషయానికి కూడాను దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం అని గ్రహించాలండి. చాలామంది ఇది గ్రహించరు. ఇటువంటి వాళ్ళకి సహజంగానే ప్లానింగ్ చేద్దామనే ఆలోచనే రాదండి. అంటే ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఆత్మవిశ్వాస లోపము.
ఇంకో రకంగా చెప్పాలి అంటే భయం అన్నమాట. భయం. మళ్ళీ ఒకసారి సింపుల్గా స్పిరిచువాలిటీని ప్లానింగ్కి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. కొంతమందిలో శరణాగతి కాన్సెప్ట్ ఉంటుందండి. అంటే ఏం లేదు, టోటల్ సరెండర్. ఈ భావనని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే అంతా భగవంతుడే చూసుకుంటాడు, మన చేతిలో ఏముంది, చేసినా చేయకపోయినా రిజల్ట్ ఒకటే కదా, ఆయన ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడని చెప్పేసి ఒక మెట్ట వేదాంతంలోకి వెళ్ళిపోతారండి. అటువంటి వాళ్ళు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఏ పనిని ప్లానింగ్తో చేయరు. అంటే ఇక్కడ యథా మనస్సు తథా జీవనం అండి. ముగింపుగా చెప్పాలి అంటే దిశ లేని మనస్సు దూరం చేరదు, జ్ఞానం లేని జీవితం గమ్యం చేరదు. జ్ఞాన తృష్ణ ఉంటేనే ఆ తృష్ణలో నుంచి ప్రణాళిక పుడుతుందండి. ప్రణాళిక పుడితేనే జీవితం అద్భుతంగా ఉంటుంది. అట్లాగే ప్లానింగ్ లేని కుటుంబ యజమాని కూడాను క్రమక్రమంగా గౌరవాన్ని కోల్పోతాడండి. భార్య దృష్టిలో లోకువైపోతాడు, పిల్లల దృష్టిలో కూడాను లోకువైపోతాడు. ఈ విధంగా కూడాను అతని జీవితం అంధకార బంధురం అయిపోతూ ఉంటుంది, కష్టాల కడగళ్ళు అయిపోతూ ఉంటుంది. ఎక్కువ మంది వృద్ధాశ్రమాల్లో చేరడానికి కూడాను ఇదే కారణం కావచ్చేమో అని ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉంటే నాకు అనిపిస్తుందండి. కాబట్టి ఏతవాత చెప్పేది ఒకటేనండి, ప్రతి చిన్న విషయానికి కూడాను ఒక ప్లానింగ్ అవసరం అండి. ప్లానింగ్ అవసరం. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, పెద్దగా చదువుకోలేదండి. ఇప్పుడు 4వ తరగతి 5వ తరగతి చదువుకున్నారు. కానీ ఏ పని చేసినా కూడాను, అంటే ఇంట్లో ఏదన్నా ఒక వ్రతం జరగాలన్నా, దానికి నలుగురిని పిలవాలన్నా కూడాను, ప్రతి చిన్న విషయాన్ని కూడాను ఆమె ఏం చేయాలి అన్న విషయంలో నోట్స్ రాసుకుంటారండి. అంటే నోట్ చేసుకుంటారు, ఏవి ఉన్నాయా ఏవి లేవో చూసుకుంటారు, ఎప్పుడు లేవాలి, ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి అనేది చూసుకుంటారండి. ఆ విధంగా మా అమ్మమ్మ నాన్నగారి దగ్గర నుంచి కూడాను నాకు కొంచెం ఈ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ వచ్చిందండి. ఏదేమైనా తల్లిదండ్రులు ఈ విషయంలో కనుక శ్రద్ధ తీసుకుంటే పిల్లలు కూడాను అదే బాటలో నడుస్తారండి. లేకపోతే వాళ్ళని భయం ఆవరించేస్తుంది, కంఫర్ట్లో జోన్లో జీవితాంతం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏ విధమైన రిస్క్ కూడా తీసుకోరు. మనందరికీ తెలుసు కదా, రిస్క్ ఉంటే ఒక్కొక్కసారి జీవితంలో అనూహ్యమైన అద్భుతమైన మార్పులు జరుగుతాయండి. మనకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, బా ఈ రిస్కే కనుక తీసుకోకపోయి కనుక ఉంటే నా జీవితం అలా ఉండేది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే విషయంలో ఇంకా మాట్లాడాలి అని అనిపిస్తూనే ఉంటుందండి. సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఆంధ్ర రాష్ట్రానికి ఒకే ఒక డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజ్ అనమాట. తెలుగు మీడియంలో చదివాను, అది కూడా బీజెడ్సీ, బాటనీ జువాలజీ కెమిస్ట్రీ. డిగ్రీ అయిపోయి నాగార్జున సాగర్లో మా ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు అర్జెంటుగా ఉద్యోగం కావాలనిపించింది. మా ఫ్రెండ్స్ అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, నాకు రావట్లేదు ఉద్యోగం. కాబట్టి నేను తెలుగు మీడియం వాడిని కదా, ఇంగ్లీష్ మీద కమాండ్ లేదు కదా, ఏదో ఒకటి చెయ్యాలి అని సీరియస్గా ఆలోచించి ఒకరోజు రాత్రి ఒక చిన్న సెంటెన్స్ రాసుకున్నానండి. అది కూడాను 10ంటికి మేలుకొని తెల్లవారుజామున 4:30కి రాసుకున్నాను. మా అమ్మగారు లేస్తున్నారు, ఏంట్రా ఇంకా నిద్రపోలేదా, రాత్రినంతా మేలుకున్నావా అని అంటారేమో అన్న భయంతో గబగబా ఆ సెంటెన్స్ రాసేసుకొని పడుకున్నానండి. సెంటెన్స్ ఏంటంటే, నవేడేస్ a graduate can live even without food and water, but he cannot live without command over the English language అని రాసుకున్నాను. అంటే రాత్రి 10 నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాను, ఏంటి నా భవిష్యత్తు, నాకు ఉద్యోగం రాదా అని. అది తెల్లవారుజాము 4 దాకా ఆ వేదన అలాగే నడిచిందనమాట. ఆ వేదనలో నుంచి సెంటెన్స్ పుట్టిందండి. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, ఎలాగుంటే సరిపోదు, టైప్ నేర్చుకోవాలని. మా ఫాదర్కి చెప్తే షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకోరా అన్నారు.
అలా నేను రిస్క్ తీసుకుని 9 నెలలు రోజుకి 20 గంటలు ఒక విధంగా చెప్పాలి అంటే అగ్నిని శ్వాసించానండి. చాలా చక్కటి ప్లానింగ్తో నేను టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను. 6 నుంచి 8 వరకు షార్ట్ హ్యాండ్ క్లాస్ అండి. తెల్లవారుజామున పెడతారు మా జొన్నావద్దుల పురుషోత్తం శర్మ గారు. వెళ్ళిపోయేవాడిని. తర్వాత 9 నుంచి నేను దాదాపు 1 గంట వరకు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు చదువుతూ ఆ అర్థాలు రాసుకునేవాడిని తెలియని పదాలకి. తెలుగు మీడియం వాడిని కదా, అన్నీ కొత్తగా కనిపించేవి. దాని తర్వాత భోజనం చేసిన తర్వాత నేను టైపుకి వెళ్ళేవాడిని. ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎవరు ఉండరు, మా ఎండకి ఎవరు రారు. అందువలన 1 గంటే మాకు ఉండేది. కానీ 2 నుంచి 4 వరకు టైప్ కొట్టుకునేవాడిని అండి. తర్వాత మా ఇంట్లో ఒక రేడియో ఉండేది, ఆ ఇంగ్లీష్ స్పీచ్లు అవి వినేవాడిని. ఇంకా రాత్రి 2-2:30 దాకా షార్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేసేవాడిని అండి. ఇది నా ప్రణాళిక. అందువలన 8 ఏళ్ల బట్టి నల్గొండ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో షార్ట్ హ్యాండ్ పాస్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. 8 ఏళ్ల తర్వాత ఒక నెంబర్ కనిపించింది, అది నాది. దాంతో జిల్లా కోర్టులో 3 వేకెన్సీలు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ కోసం జిల్లా జడ్జి గారు వెతుకులాట ప్రారంభించారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసరు ఎవరూ లేరండి అంటున్నారట. కానీ నా నెంబర్ కనపడంగానే పిలిచి ఉద్యోగం ఇచ్చారండి. అట్ ది ఏజ్ ఆఫ్ 20.5 years ఐ గాట్ స్టెనో టు మ్యాజిస్ట్రేట్ పోస్ట్ అండ్ ఐ వాజ్ పోస్టెడ్ టు సూర్యాపేట. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఇంకో 30 ఏళ్ల వరకు నాకు ప్రమోషన్ రాదని. అక్కడ వాళ్ళు చెప్పేశారు. అందువలన మళ్ళీ షార్ట్ హ్యాండ్ హైయర్ని విపరీతంగా ప్రాక్టీస్ చేసి షార్ట్ హ్యాండ్ హైయర్ పాస్ అయ్యానండి. అలా అట్ ది ఏజ్ ఆఫ్ 25.5 years ఐ బికేమ్ ది గెజిటెడ్ ఆఫీసర్. నేను గవర్నమెంట్ కోటాకు అప్లై చేస్తే సెక్రటరియట్లో ఒక అసిస్టెంట్ సెక్రటరీ చెప్పాడు, మీకు క్వార్టర్ అలాట్ అయిపోయిందండి తెలంగాణ కోటాలో, యు ఆర్ ది యంగెస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి. ఆశ్చర్యపోయాను నేను. అప్పుడు అనిపించింది నాకు, జీవితంలో ప్లానింగ్ ఉండబట్టి కదా నేను అతి చిన్న వయసులో గెజిటెడ్ ఆఫీసర్ అయిపోయానని. మా కుటుంబం అంతా కూడా సంతోషించిందండి. ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మగారి ద్వారా నాకు ఈ విధమైన ప్లానింగ్ వచ్చింది. ప్రతి చిన్న విషయాన్ని సునిశ్చితంగా గమనించి ఎలా చేస్తే బాగుంటుంది అన్న ఒక ప్లానింగ్ వచ్చిందనమాట. ఇది నిజంగా నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం అండి. కాబట్టి ప్లానింగ్ లేకపోతే కష్టం అండి. పిల్లలకి అది నేర్పాలి. ఇప్పుడు తాతయ్యలుగా, అమ్మమ్మలుగా, నాయనమ్మలుగా మేము ప్లాన్ చేయట్లో ఫెయిల్ అయ్యామేమో, కానీ మన మనవరాళ్ళు ఫెయిల్ కాకూడదుగా. వాళ్ళ గురించి మనం తప్పకుండా ఏదో ఒక విధంగా కృషి చేయాలి కదా. మనకంటే అద్భుతంగా ఉంటారు కదా మన మనవరాళ్ళు. మోరోవర్ ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయండి. అందువలన ఇప్పుడు జనరేషన్లో ప్లానింగ్ కూడా దెబ్బతింటున్నది. దాన్ని మనం గ్రహించి దాని విలువను గుర్తించి అది తర్వాత జనరేషన్ కనుక అందజేస్తే వాళ్ళు ఆ తర్వాత జనరేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. చూసారా, ప్లానింగ్ అంటే చిన్న విషయంగా కనిపించింది. దీని గురించి మరి భావి జీవితం ఎంత గొప్పగా ఉంటుంది కదా. సో ఇదండి వీడియోల సంగతి. వినందుకు కృతజ్ఞతలు. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఎవరో ఒకళ్ళు మారతారండి, కనెక్ట్ అవుతారండి. ఇది కాదు జీవితం అని అనుకుంటారు. వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి. లేదు నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్ పోరూరి. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే PORURI అని చెప్పేసి నా ఇంటి పేరు వచ్చేస్తుంది అనమాట. అదే నా యూట్యూబ్ ఛానల్ అండి. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి, మీ మాట ఎందుకో మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడుతున్నట్టుగా ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా మాట్లాడచ్చండి. నా ఫోన్ నెంబర్ 9491063089. సో మీ మాట కోసం అలాగే మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. నమస్కారం.